ఇదే బాయ్. ఇదే పొద్దున్నే స్నానానికి వెళ్తున్నాం మేము. స్నానానికి వెళ్ళే ప్లేస్ ఇది. శివుడు ఈ టౌన్ వెళ్ళాలి శివుడి కాడికి. మనమైతే స్నానం చేసుకొని వంటలు వండుకొని తర్వాత బయలుదేరిపోతాం. ఇక్కడైతే మనం తాగే వాటర్ ఎక్కడే పట్టుకుంటాం. దీంట్లో వస్తాయి తాగే వాటరు. చూసారు కదా, ఈ బొంగులో ఉన్నటివి తాగే వాటరు. దాని లోపలికి ఎత్తుకేసి లాక్కోవాలి మనం తాగే నెలకి. ఇప్పుడైతే స్నానానికి వెళ్ళాలి శివయ్య కాడికి. ఎంత కూడా మామూలుగా ఫుల్ అవుతాయి. ఇంత హైట్లో వస్తాయి వాటర్ ఇక్కడ వానాకాలం అయితే. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి వాటర్ తక్కువ ఉంది, అందువల్ల రావట్లేదు. లేదంటే ఇదంతా ఫుల్గా వాటరే ఉంటుంది. మనం అసలు వెళ్ళాలంటే నెలలో వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలన్నప్పుడు వాటర్లో నడుచుకుంటూ పోవాలి. కొన్ని టైంలో ఎంత కూడా వాటర్ వచ్చేస్తుంది. శివయ్య కాళ్ళ దాకా వస్తుంది వాటర్. ఇప్పుడు శివయ్యని కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు అభిషేకానికి ముందు మనం మళ్ళీ అభిషేకం చేసుకునేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను నేను. ప్రస్తుతానికి ఈ పక్కనే కొలను ఒకటి ఉంది, అక్కడ వీడియో తీసుకుంటున్నాం. ఇప్పుడు స్నానం చేసేసి వీడియో తీసుకుంటా. చూసారు కదా, ఎంత కొండల మధ్యలో శివయ్య. చూపిస్తాను శివయ్యని కూడా మీకు. హరహర మహాదేవ శంభో శంకర, 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 హరహర మహాదేవ శంభో శంకర. ఇదే మరి నేను చెప్పింది శివయ్య. చూడండి, ఇదే కొలను. చూడండి వాటర్ ఎలా బారుతుందో, లైట్గా బారుతూ ఉంది. చూడండి, ఇప్పుడే స్నానం చేసేసారు వీళ్ళు. ఇప్పుడు మేము వెళ్ళాలి స్నానం చేసుకొని వచ్చేదానికి.